ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ గ్రాండ్ ఓపెనింగ్ డిసెంబర్ 14న హన్మకొండలో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కూరగాయలు ప్రతి దాని వల్ల ఏదో ఒక ఉపయోగం ఖచ్చితంగా ఉంటుంది కదండి. వెజిటేబుల్స్ మస్ట్ అంటారు, పిల్లలు కొన్ని తింటారు కొన్ని తినరండి. బెండకాయ అసలు దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఏమేం చేసుకోవచ్చు? బెండకాయతోటే ఏమైనా చేసుకోవచ్చు. బెండకాయతో పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. బెండకాయ పువ్వులు చక్కగా గుడ్డు వేసుకోవచ్చు, ఎంత బాగుంటాయో. అవునండి. నీకు పిల్లల్లో చాలామంది ఆలు బెండకాయ ఎక్కువ లైక్ చేస్తారు. బెండి ఫ్రై ప్రతి పిల్లవాడు తింటాడు. మనం ఏం చెప్తాం అంటే బెండకాయ తింటే బ్రెయిన్ పెరుగుతుందని చెప్తాం. మ్యాథ్ బాగా వస్తుందని, లెక్కలు బాగా వస్తాయి కాబట్టి బెండకాయ బాగా తినాలి అని చెప్తాం. బెండకాయ ఉంది ఫ్రై చేసుకుంటే కొంచెం ఓపిక్గా కొనుక్కొచ్చుకోవాలి, ఓపిక్గా ఏరుకొచ్చుకోవాలి, ఓపిక్గా తరగాలి, ముక్క చూసుకుంటూ ఓపిక్గా వేయించాలి, ఓపిక్గా తినిపించాలి. అయితే బెండకాయలు ఎక్కువ తింటే వాతం చేస్తుంది అని చెప్తారు. రోజు బెండకాయే తింటే తరచుగా బెండకాయలు దొడ్లో కాస్తాయి, ఒళ్ళు నొప్పులు బయటపడతాయి. వాతం బెండకాయ. ఓకే. బెండకాయ జలుబు చేస్తుంది అంటారు. జలుబు కంటే ఎక్కువగా చేసేది వాతం చేస్తుంది, ఒళ్ళు నొప్పులు. గుమ్మడికాయ వాతం అంటారు చూడు, అలాగే బెండకాయ కూడా. మామూలుగా మన వారానికి 2 సార్లు 3 సార్లకి ఏం అవ్వదు, ఎంతసేపు బెండకాయ. అది కూడా 2 పూట్లా తింటే. పాత పద్ధతి అమ్మా ఇది, డాక్టర్లు చెప్పే వ్యవహారం కాదు. ఇళ్లలో అమ్మమ్మలు చెప్తారు. బెండకాయ పులుసు కూర చేసామనుకో పొద్దున, రాత్రిపూట అసలు తిన్నిచ్చేవాళ్లే కాదు, 2వ పూటకు ఉంచరు. పొద్దున వేసుకొని వాడే రాత్రికి వేసుకోవచ్చు, 2 పూట్లా తినకూడదు. బెండకాయ వాతం. ప్రెగ్నెన్సీలో 1 పూటే పొద్దున్న తింటే బెండకాయ సాయంత్రానికి ససేమిరా పెట్టరే పెట్టకూడదు. ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళకి పెట్టకూడదు. కానీ బెండకాయ వల్ల తెలివి పెరుగుతుంది. కాకపోతే ఇటీవల కాలంలో మనం ఏం వింటున్నామంటే, ఈ బెండకాయ తినడం అంటే మనం ఏం చేస్తాం, వేపుడు చేస్తాం, ఇగురు చేసుకుంటాం, ఉల్లిపాయ వేసి ఇగురు చేస్తాం, ఉల్లిపాయ లేని ఇగురు చేస్తాం, 2 ఇగుర్లు. తర్వాత ఏమో బెండకాయ పులుసు కూర చేస్తాము, అంటు పులుసు చేస్తాం. మనం చేస్తాం మన దాంట్లో, కావాలంటే వీడియో చెక్ చేయండి. బెండకాయ పులుసు చేస్తాం, బెండకాయ పచ్చడి చేసుకుంటాం, బెండకాయ ఒరుగులు చేసుకునే వాళ్ళు పాతకాలంలో. బెండకాయలు బాగా వచ్చేటప్పుడు ఒక మాదిరిగా ముదిరినవే సన్న ముక్కలు తరిగేసి ఎండపోసేసుకునేవాళ్ళు. కూరలు లేనప్పుడు రాత్రిపూట వేయించుకోవడానికి హాయిగా ఉండేది. బెండకాయ ఒరుగులు చేస్తారండి, చేసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు ఇది వరకటి కాలంలో 40-50 ఏళ్ల నాడు కూరలు తక్కువ. వర్షాకాలం ఊళ్ళ మధ్య ట్రాన్స్పోర్టేషన్ లేక కూరలు అందేవి కాదు. దోసకాయ ఒరుగులు, వంకాయ ఒరుగులు, కాకరకాయ ఒరుగులు, బెండకాయ ఒరుగులు చేసి పెట్టుకునేవాళ్ళం. ఒరుగు అంటే ఏం లేదు, ముక్కలు తరిగి ఎండలో పోసుకోవటం, ఉప్పు కలిపి పెడతారు, లైట్గా ఉప్పు కలుపుతారు. అన్నిటికీ ఏం అవసరం లేదు, మనం చాట్లో పోసి ఎండబెట్టేస్తే శుభ్రంగా ఎండిపోతాయి. బాగా గలగల్లాడిచ్చి డబ్బాలో పోసి పెడితే అవేమీలే, వాటిని నూనెలో వేయించుకోవడం, ఉప్పు కారం జీలకర్ర చల్లుకుని ఆ మాత్రం ఒరుగులు ఉన్నాయనుకో, అంత కూర ఉందా. చారు పెట్టుకుంటే ఒరుగు నలుచుకుని తింటాం కదా వడియాల్లాగా. దోసకాయ ఒరుగులు, మామిడికాయ ఒరుగులు, మామిడికాయ ఎండు ముక్కలు పెట్టుకుంటాం కదా మనం, మామిడికాయ ఎండబెట్టి పెట్టుకోవచ్చు, గుజ్జు చేసి పెట్టుకోవచ్చు. అట్లా బెండకాయ ఒరుగులు పెట్టేవాళ్ళం. పిల్లలు పెయింటింగ్ నేర్చుకునేటప్పుడు బెండకాయ ఇలా కట్ చేస్తే లోపల షేప్ ఎట్లా వస్తుంది, దాన్ని ఇట్లా అక్షరాలు గీతలు గీసి నేలకేసి నొక్కామనుకో ఇట్లా తెరుచుకుంటుంది. అది రంగులో ముంచి ఇట్లా ప్రింట్ చేసుకోవటం మా పిల్లలు చాలా చేసేవాళ్ళు. పెయింటింగ్, బెండకాయ పెయింటింగ్. ఆ తర్వాత మనం ఈ ఎంబ్రాయిడరీ కుట్లలో ఒక రకమైన పువ్వులు ఉంటాయి, అవి బెండకాయ షేప్లోనే కుట్టుకుంటాం. ఊరికే చెప్తున్నాను నేను. అదేలేండి. బెండకాయ గురించి ఇటీవల వింటున్న చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, బెండకాయ నీళ్లు మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది, మోకాళ్ళల్లో గుజ్జు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, తర్వాత ఇంటెస్టైన్స్ చాలా క్లీన్ అవుతాయి, తర్వాత ఏమో దాన్ని ఏమంటారు కాన్స్టిపేషన్ తగ్గుతుంది దానివల్ల. డాక్టర్లు, ఆయుర్వేద వైద్యులు చాలా ఆసక్తికరంగా చెప్తున్నారు. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇది మందుగా భావించద్దు నాయన, దీన్ని మందని మనం అనుకోకూడదు. ఇది ఎట్లా చేయాలంటే, నువ్వు మందులు వేసుకుంటావు, అనుపానం దాంతో పాటుగా తీసుకునేది మెయింటెనెన్స్ అనుకో అంతే. షుగర్కి మందులు వేసుకుంటారు, అవి ఒకసారి ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. టైప్ 2లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి రాకుండా ఇలాంటివి కాపాడుతాయి. ఏంటంటే మన తాలూకు దైనందిన జీవితంలో ఇలాంటి కొన్ని అలవాట్లు చేసుకోవటం. మనం చెప్పుకుంటామా, వేపూత తినండి సంవత్సరానికి ప్రతి నెల అంత, నేను చేస్తానని చెప్పాలా నీకు, అది చేయొచ్చు. తర్వాత ఏం చేయొచ్చు, మనం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కాసిన జీలకర్ర, మిరియాలు, కాస్త కరివేపాకు వేయించేసి 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, నేతిలో వేయించి అన్నంలో వేసుకుని అంత తింటాం.
అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి కాస్త కొంచెం ఉప్పు కలిపి అన్నంలో మొదటి ముద్దలో పెట్టుకుని తినడం. ఇవన్నీ మన లైఫ్ స్టైల్లో కనుక రెగ్యులర్ జీవితంలో ఉంటే ఏమవుతుందంటే ఈ పొట్టకి సంబంధించిన సమస్యలు అదుపులో ఉంటాయి. పొట్ట ఒకటి అదుపులో ఉంటే చాలా సమస్యలు తగ్గుతాయి. అన్నిటికీ పరిష్కారం అండి. అంటే 70% ప్రాబ్లమ్స్ గట్టు మీద నుంచే వస్తాయి. ఇవన్నీ గట్ హెల్త్కి ఉపయోగపడేవి. మీరు ఆలోచించి చూడండి, మనం ఇట్లా చేస్తున్నామా అని చేయటల్లా. ఇంత వాము పొడి వేసుకోవటం పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కాదా జయ? అల్లం ఒక మాట ఒక దంచి ఒక చిటికెడు ఉప్పేసి దంచడం, అంత అల్లం ముద్ద అన్నంలో కలిపేసి కాస్త నెయ్యి చుక్కేస్తే కాస్త కారం కారంగా ఉంటుంది. ఒక ముద్ద మనం తినేసి ఒక అరముద్ద పిల్లలకు పెట్టేద్దాం. ఈ బెండకాయ నీళ్లు, మెంతుల నీళ్లు ఇవన్నీ కూడా అలా ఉపయోగపడతాయి. బెండకాయలు మనం తెచ్చుకున్నాము, 2 సార్లు వాడుకుంటాం. 1 కేజీ ఇస్తే 2 టైమ్స్ వస్తుందా? ఈ 2 సార్లు చేయండి. 4 బెండకాయలు, మనిషికి ఒక 2 బెండకాయలు చాలు, బుజ్జిబుజ్జివి లేతకాయలు. తలాతో ఒక కట్ చేసేయండి, నిలువుగా చీల్చేసేయండి. 4 చీలికలు చేసామనుకో, ఏదో వంకాయ చీలుస్తాను చూడు, ఒక గ్లాసు నీళ్ళల్లో 2 బెండకాయలు పడేసి పక్కన పెట్టండి. తెల్లారాక ముక్కలు తీసి బయటపడేయండి, ఆ నీళ్లు తాగేయండి. చాలా డిఫరెన్స్ కనపడుతుంది జయ. ట్రై చేశారా? ట్రై చేశాను నేను ట్రై చేశా. అది కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. బెండకాయలో జిగురు ఉంటుంది కదా, అది వాటర్ సాల్యుబుల్, నీటిలో కరుగుతుంది నిదానంగా. అది దాంట్లో ఉండే ఫైబరు ఆ వాటర్ సాల్యుబుల్సే ఉన్నాయి. అవి అన్ని జిగురు దిగుతుంది. పెద్ద రుచిలో తేడా ఏముండదు. నేను బెండకాయ తెచ్చినప్పుడల్లా చేస్తున్నాను జయ కొంతకాలంగా. మాకు మా ఇంట్లో ఉంది ఇలాగా. ఒక 50 దాటేసరికల్లా కొంచెం స్టమక్ డిస్టర్బెన్సెస్, శనగపిండి పడదు, అది పడదు, ఇది పడదు, పప్పులు పడవు, గ్యాస్ ఫామ్ అవుతుంది, ఎప్పుడు పొట్టలో ఏదో సమస్య ఉన్నట్టుగా ఉంటుంది. నేను చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారివి చాలా వింటాను. వారిది ఒక బుక్ ఉంది నా దగ్గర, అందులో చదివా. క్లియర్గా చెప్తున్నా వారు చెప్పింది అనేది. మనం చెప్తే ఇంకా కొంతమంది వింటారు, ఆయనదే వినని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. కావాలంటే వారి పుస్తకం కోసం చూడండి ఎన్ని చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయో. ఆయన చెప్తారు దీన్ని ఏదో శీతల కషాయం అలాంటిది ఏదో ఉంటుంది, శైత్య కషాయం అలాంటిది ఒక ప్రత్యేకంగా పేర్లు చెప్తారు. నానబెట్టడమే, మనం అంతకంటే ఏం చేయట్లా. పొయ్యి మీద పెట్టి మరిగిచ్చే పని కూడా లేదు. రాత్రి నానబెట్టాము, పొద్దున్న తాగేసాము అంతే. ఎవరికైనా పిల్లలకి కాన్స్టిపేషన్ ఉంటే మార్నింగ్ ఫస్ట్ ఈ వాటర్ ఇవ్వండి. మీకు కూడా పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. ఇంటెస్టైన్స్ క్లీన్ అవుతాయి. మనకేంటంటే ఒంట్లో నుంచి టాక్సిన్స్ రిలీజ్ అవ్వాలంటే మొదట ఇంటెస్టైన్స్ క్లీన్ అవ్వాలి. అవును, రెగ్యులర్గా ఫ్రీ మోషన్ అవ్వటం ఇది అవసరం కదా. ఇది బాగా ఉపయోగపడుతుంది. బెండకాయ తినటంతో పాటు తాగటం కూడా ప్రాక్టీస్ చేయండి. ఫ్రెష్ దొండకాయలు ఉంటాయి, ఈ బెండకాయలు ఉంటాయి మనకి దొడ్లో. ఏమైనా 1-2 చెట్లు ఉన్నాయనుకో, బెండ మొక్కలు, బుజ్జి మొక్కలు, కాయలు ఉంటాయి కదా చిట్చిటివి, ఓ 2 కాయలు నీళ్ళలో వేసుకొని చూడండి. ఒక వారం 10 రోజులు చేయండి, గ్యాప్ ఇచ్చేయండి, మళ్ళీ ఒక వారం చేయండి. లేదా ఎప్పుడు బెండకాయ తెస్తే అప్పుడు చేయండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. పెద్ద గిన్నెలో వేస్తే పొద్దున అందరూ ఆ నీళ్ళే తాగేద్దాం, పెద్ద రుచి తేడా ఏమీ రాదు. చాలా చిన్న డిఫరెన్స్. బెండకాయ మొదట శుభ్రంగా కడగండి. రమ్మగారు జిగురు జిగురు కనిపిస్తుందా? ఏమనిపించట్లేదు జయ, అవునా? ఏమనిపించదు. చాలా స్లైట్ డిఫరెన్స్. ఎవరో ఉంటారు అది పట్టుకునే వాళ్ళు, అది కూడా పట్టుకునే హంసలు. జనరల్ అందరూ హంసల్లా ఉండరు, మనుషుల్లానే ఉంటాం కదా. ఒక గ్లాస్ నీళ్లు, 2 బెండకాయ శుభ్రంగా కడగండి, తలా తొక్క కట్ చేయండి, 4 కత్తెర పెట్టి 4 చీలికలు కట్ చేయండి, నీటిలో వేసి మూత పెట్టేయండి. ట్రై చేసి చూడండి. ఇదేంటంటే బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది, డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది. తర్వాత ఏమో ఈ మన కొలెస్ట్రాల్కి బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ ఇంటెస్టైనల్ క్లెన్జింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి చాలా మనకి సూపర్. వీటితో పాటు నేను ఇందాక చెప్పినట్టుగా అండి మోకాలు గుజ్జు పెరుగుతుంది అనేసి చాలా సార్లు విన్నా నేను. మోకాలు గుజ్జు పెరుగుతుంది అంటారు. ఇంకొకటి కంటి చూపుకి చాలా అవసరం, దానికి కూడా యూజ్ అవుతుంది. ఎన్ని ఉపయోగాలు ఎన్ని ఉన్నప్పుడు ఒకసారి చేసి చూద్దాం. పైగా దీనికి ప్రతిరోజు నువ్వు చేయక్కర్లేదు, పోనీ చేస్తే చెయ్యి ఓపిక ఉంటే. బెండకాయలు తెచ్చుకున్నప్పుడు వారానికి 2 సార్లు లేదా 3 సార్లు ఇంటిల్లిపాది పుచ్చుకోండి, సూపర్ బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇవన్నీ ఇంటి వైద్యాలు, ఈ ఇళ్లలో ఉండే పద్ధతులు మనం అలవాటు చేసుకుంటే ఇవి మనం అలవాటుగా హెల్దీ హ్యాబిట్స్ ఎన్ని నేర్చుకున్నాం. అవునవును, ఇది కూడా నేర్చుకుని చూద్దాం. తప్పకుండా అండి, తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.